హీరో అల్లు అర్జున్ విషయంలో మెగా ఫ్యామిలీ జోక్యం చేసుకుంటే బాగుంటుంది అంటూ కొంతమంది అభిప్రాయం. మరికొంతమంది అభిప్రాయం ఏంటంటే హీరో అల్లు అర్జున్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మెగా ఫ్యామిలీ జోక్యం చేసుకోకూడదు, ఈ అంశంలో ఎట్టి పరిస్థితుల్లో తలదూర్చకూడదు అంటూ కొంతమంది అభిమానుల అభిప్రాయం. సో వీళ్ళిద్దరు అభిప్రాయాలు కాస్త పక్కన పెడితే మెగా అభిమానులకి అలాగే అల్లు అర్జున్ అభిమానులకి, మెగా ఫ్యామిలీకి అలాగే అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఎక్కడ చెడింది, వీళ్ళిద్దరి మధ్యన గ్యాప్ ఎక్కడొచ్చింది, అసలు ఏంటి కార్ఖాని, దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన ఎంత వెసులుబాటు రావడానికి గల కారణం ఏంటో మీకు ఈ విషయం తెలిస్తేనే అసలు మెగా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అవ్వాలో అవ్వకూడదో మీకు ఒక కంక్లూజన్ వస్తుంది. దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంక విషయంలోకి వెళ్తే అల్లు అర్జున్ గారి మీద గత 2 రోజుల క్రితం వాళ్ళ ఇంటి మీద దాడి జరిగింది. దాడి జరిగినప్పుడు కనీసం ఒక్క అభిమాని కూడా రియాక్ట్ అవ్వాల. మీరు ఒకసారి చూడండి, అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి జరిగిందన్న తర్వాత అసలు సోషల్ మీడియాలో కానీ వార్తాపత్రికలు ఎక్కడ కనీసం ఒక అభిమాని కూడా నోరు కూడా ఎత్తల. ఒకసారి చూడండి, ఎందుకంటే ఒక అభిమాని కూడా అల్లు అర్జున్కి సపోర్ట్ చేసి మాట్లాడాల. 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినటువంటి చిరంజీవి గారి ఇంటి మీద కూడా సేమ్ ఇలాగే కొంతమంది మెగాస్టార్ ఇంటి మీదకి దాడి చేయడానికి వెళ్ళారు. మెగా అభిమానులు సుమారు 500 మందికి పైగా మెగా ఫ్యామిలీకి మేము సపోర్ట్గా ఉన్నాం అన్న, చిరంజీవి అన్న మీకు మేము అభిమానులుగా మేము ఉన్నామన్నా అంటూ మెగా ఫ్యాన్స్ 500 మందికి పైగా వెళ్ళి మెగాస్టార్కి అండగా నిలబడ్డారు. ఒకసారి ఇక్కడ సేమ్ హీరోయే కదా, అల్లు అర్జున్ కూడా అభిమానులు ఉన్నారు కదా, అల్లు అర్జున్ కనీసం ఒక్క అభిమాని కూడా రియాక్ట్ ఎందుకు కావాలా? ఇది కాస్త పక్కన పెడదాం. జీవిత రాజశేఖర్ గారు కూడా చిరంజీవిని ఉద్దేశించి అనేక మాటలు అన్నారు గతంలో, మీరు చూసుకోండి. తర్వాత మెగా ఫ్యాన్స్ ఆ సోషల్ మీడియాలో ఫైట్ చేయడమే కానీ మెగాస్టార్కి సపోర్ట్గా ఉండి ఆ జీవిత రాజశేఖర్ గారికి బుద్ధి చెప్పే విధంగా మెగా ఫ్యాన్స్ ఫైట్ చేశారు. ఇక్కడ అల్లు అర్జున్ విషయంలో ఎంత జరుగుతున్నా సరే అసలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎందుకు సపోర్ట్ చేయట్లా? ఎందుకంటే 2 పాయింట్లు కాస్త ఆలోచించండి. అల్లు అర్జున్ చేజేతులారా మెగా ఫ్యామిలీని దూరం పెట్టాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు చెప్పే మాటలు మీకు అర్థమవుతాయి. అల్లు అర్జున్ విషయంలో ఏ బ్రాండ్ ఈ మధ్యన ఏ బ్రాండ్ అంటూ కొత్తగా అల్లు అర్జున్ ట్రెండ్ సెట్ చేసుకున్నాడు. ఇదివరకు మెగా హీరోలో ఉన్నటువంటి లిస్టులో అల్లు అర్జున్ ఒకడో. అల్లు అర్జున్ సపరేట్ అయిపోయి ఏ బ్రాండ్ అంటూ ఒక కొత్త ఇమేజ్ని సృష్టించుకొని ఏ బ్రాండ్గా అల్లు అర్జున్ కథన రంగం నడుపుకున్నాడు. ఈ పుష్ప దగ్గర ముందు నుంచే ఎట్లా నడుస్తున్నా సరే పుష్ప 2 దగ్గర నుండి మొత్తానికి తెలిపోయింది ఏ బ్రాండ్ అల్లు అర్జున్ అన్నట్టు రకరకాలుగా ఎటు వెళ్ళిపోయింది. ఇక మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి దాంట్లో ఒక సభ్యుడిని అన్నట్టు పక్కన పెట్టేసుకొని ఏ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. సో వ్యక్తిగతంగా ఎదగడం రైటే, మంచిది, ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడంలో మంచిదే. కానీ నీకు తొలిమెట్టు నీ పునాది చిరంజీవి గారు ఒక మాట అన్నారు, మీరు ఒక సెట్ ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత మీ కాళ్ళ మీద మీరే నిలబడి పైకి ఎదగలరు అబ్బాయి అంటూ చిరంజీవి గారు గత కొన్ని ఇంటర్వ్యూల్లో ఒక మాట చెప్పారు. అయితే చిరంజీవి గారు చెప్పిన మాట ఒకసారి చూసుకుంటే అల్లు అర్జున్ ఎదిగాడు బాగానే ఉంది, కానీ ఆ ఎదుగుదలకు కారణమైనటువంటి మెగా ఫ్యామిలీని పక్కన పెట్టడం కరెక్ట్ కదా. ఇప్పుడు నువ్వు పైకి వచ్చావనుకో, నీ ఎదుగుదల కారణం ఎవర్రా అంటే నీకెవరో ఒకరు సపోర్ట్ లేకుండా నువ్వు పైకి వెళ్ళిపోవు కదా. తల్లిదండ్రులు కావచ్చు, నీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, ఎవరో ఒకరు నా ఎదుగుదలకి నా వాళ్ళు ఇలా కారణం అని చెప్పుకోవడానికి ఒక మనిషి అని కూడా ఉంటాడు కదా. కానీ అల్లు అర్జున్ విషయంలో మాత్రం ఈ మెగా కుటుంబానికి సంబంధించిన చిరంజీవి గారిని చాలా తక్కువ చేసినటువంటి సందర్భాలు చాలా కనబడతాయి. అదే ఒక ఉదాహరణ చెప్తా. అల్లు రామలింగయ్య గారు ఒక పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఆ పుస్తక ఆవిష్కరణలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారిని ఇన్వైట్ చేశారు, చిరంజీవి గారిని కూడా ఇన్వైట్ చేశారు, అలాగే తమ సంబంధించిన బంధుమిత్రులందరూ ఇన్వైట్ చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అల్లు అర్జున్ గారు చిరంజీవిని కనీసం పట్టించుకున్న దాఖలాలు మీకు కనపడ. ఆ వీడియో క్లిప్లు మీకు ఉంటే ఒకసారి చూడండి. అల్లు రామలింగ గారి పుస్తక ఆవిష్కరణ సంబంధించిన వీడియో క్లిప్ ఒకసారి చూస్తే మీకు అర్థమవుద్ది. అల్లు అర్జున్ గారిని చాలా దూరంలో పెట్టి ఏదైతే వెంకయ్యనాయుడు గారును అలాగే అల్లు అర్జున్ గారు వీళ్ళతో పుస్తక ఆవిష్కరణ వెంకయ్య నాయుడు గారితో కూడా చేయకుండా డైరెక్ట్గా అల్లు అర్జునే ఆన్ చేస్తాడు. అంటే పిలిచినటువంటి చిరంజీవిని కాస్త పక్కన పెట్టినటువంటి సంఘటన మనకు కనపడుతుంది. వెంటనే రామ్ చరణ్ గారు తన తండ్రికి అవమానం జరిగినట్టు ఫీల్ అయ్యి వెంటనే చిరంజీవి గారిని తీసుకుని వెళ్ళిపోయి స్టేజ్ కింద తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చోబెడతారు. ఆ సన్నివేశం చూడండి, మీకు అర్థమవుతుంది, అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మీకు అర్థమవుతాయి. అదే అల్లు అర్జున్ చేసినటువంటి పెద్ద మిస్టేక్. ఇక్కడే కాస్త మెగా ఫ్యామిలీకిను అలాగే అల్లు అర్జున్ ఫ్యామిలీకి కాస్త దూరం ఏర్పడడానికి తొలిమెట్టు అల్లు అర్జున్ స్టార్ట్ చేశాడు.
పుస్తక ఆవిష్కరణ విషయంలో మీరు అనుకుంటారు నంద్యాల ఘటన దగ్గర నుంచి అనుకుంటారు, కానీ అంతకుముందే జరిగినటువంటి అల్లూరు రామలింగయ్య గారి పుస్తక ఆవిష్కరణలో కూడా స్టార్టింగ్ స్టేజ్ అక్కడ నుండే. సో ఇది కాస్త అయిపోయింది. ఇంకొకటి, ఏదైతే ఎన్నికల టైంలో నంద్యాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి అల్లు అర్జున్ గారు ప్రచారాలు చేయడానికి వెళ్ళారు. తన స్నేహితుడి కోసం అంటూ చెప్పుకొచ్చినటువంటి సంఘటనలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ప్రచారం చేయడానికి వెళ్ళారు. ఎందుకంటే ఇక్కడ మెగా ఫ్యామిలీ దూరంగా ఉంటున్నారు, తన వ్యక్తిగతంగా తనకు సంబంధించినటువంటి ప్రచారం చేసుకుంటూ వెళ్ళాడు. కానీ అది కూడా ఎన్నికల ఉల్లంఘన చట్టం. ఎందుకంటే అక్కడ ఎలక్షన్ కోడ్ అయిపోయింది. ఎలక్షన్ కోడ్ ఉండగానే అల్లు అర్జున్ వెళ్ళి ప్రచారం చేయడం ఇది పెద్ద ఇన్సిడెంట్ అయింది. సో ఇవన్నీ పక్కన పెడితే, ఎప్పుడైతే అల్లు అర్జున్కిను మెగా ఫ్యామిలీ కాస్త దూరం ఏర్పడిందో, ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబంధించిన వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే విస్తృత స్థాయిలో మెగాస్టార్ మీద, పవర్ స్టార్ మీద, రామ్ చరణ్ మీద, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద కూడా ఎన్ని రకాలుగా ట్రోలింగ్ చేశారు, ఎన్ని రకాలు మాట్లాడినారో ఇవన్నీ ఒకసారి వెనక తిరిగి చూడండి. ఒకసారి వెనక తిరిగి చూస్తే ఎన్ని రకాలుగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి ఎన్ని మాట్లాడినారో ఒకసారి చూడండి. అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ వ్యత్యాసం క్రియేట్ చేసి గ్రూపిజం నడిచింది. కొన్నాళ్ళ క్రితం నుంచి చూసుకుంటే గ్రూపిజం, సోషల్ మీడియాలో గ్రూపిజం ఉంది, ఇన్స్టాగ్రామ్లో గ్రూపిజం ఉంది, ట్విట్టర్లో గ్రూపిజాలు ఉన్నాయి. ఎక్కడికక్కడే మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ చూసుకోండి, ఎక్కడికక్కడే విడిపోయి కనబడతాయి. వాళ్ళు వీళ్ళని తిట్టుకుంటాం, వీళ్ళు వాళ్ళని తిట్టుకుంటాం. అంటే అభిమానులు వేరే అయిపోయినా నాకు అర్థం. ఇక్కడ తిట్టుకుంటున్నారంటే కలిసి ఉండాల్సిన వాళ్ళు అందరూ విడిపోయారంటే కారణం ఏంటి? అక్కడ అల్లు అర్జున్ చేసినటువంటి పనుల వల్ల ఇక్కడ మెగా ఫ్యామిలీ దూరం ఏర్పడింది. మెగా ఫ్యామిలీ వాళ్ళు కాస్త దూరం ఉండేపాటికి ఎవరికాళ్ళు విడిపోయినట్టు కనబడతా ఉంది. పైకి మాత్రం మేమంతా ఒక్కటే అన్నట్టు కనబడతా ఉంటుంది, కానీ లోన్ చూసుకుంటే ఎన్ని విచ్చలవిడిగా కనబడతా ఉంటాయి. సో ఇది కాస్త పక్కన పెడితే పాయింట్కి వస్తున్నా. అల్లు అర్జున్ విషయంలో ఎన్ని చేసుకుంటూ వచ్చాడు కదా, ఇన్ని చేసినా సరే మెగా ఫ్యామిలీ అలా ఓపి పట్టుకుని వచ్చింది. చివరాఖరికి సంధ్యా థియేటర్ సంఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ అయితే మెగాస్టార్ చిరంజీవి ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలైన అన్ని తట్టుకొని తన మేనల్లుడు కోసం ఏం చేశాడు? వెళ్ళాడు. మెగాస్టార్ చిరంజీవి గారు వెళ్ళారు, వెంటనే అరెస్ట్ అయ్యని చెప్పి అక్కడ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడడం, అన్నీ చేయడం. మేనల్లుడు కోసం ఎంత చేశారో మనం చూసాం. సో ఇది చూడండి ఒకసారి. ఎందుకంటే ఎవరు తగ్గారు, ఎవరో హెచ్చులకు పోయారు, ఏ బ్రాండ్ అని క్రియేట్ చేసుకున్నాడు. నేను చెప్పను బ్రదర్. తర్వాత తన గురించి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని అడిగిన దానికి, తన అభిమానులు అడిగిన దానికి నేను చెప్పను బ్రదర్ అని చెప్పి డైలాగులు మాట్లాడడం, తర్వాత కొంతమంది ఏం పేకలర్ బ్రదర్ అంటూ కొంతమంది పోస్టులు పెట్టడం. సో ఇవన్నీ గొడవని పెంచేటట్టున్న తప్ప తుంచుకునేటట్టు ఏం చేసుకోవాలి. అల్లు అర్జున్ కూడా సపరేట్ చేసుకుంటానికి ట్రై చేసాడు తప్ప కలుపుకునే ఉద్దేశం ఎక్కడ కనిపించలే. రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చినప్పుడు కూడా అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యి, సరే నా మామ వచ్చాడు కదా, నేను వాళ్ళ సపోర్ట్గా నాకు వచ్చాడు కదా, నేను కూడా ఇదే రైట్ టైము, నేను అందరం వెళ్ళి కలుపుకొని నా యొక్క కేసును సాల్వ్ చేసుకుంటాం కోసం నా మామూలు హెల్ప్ తీసుకొని చెప్పి అల్లు అర్జున్ కూడా మాట్లాడి ఒక మెట్టు తగ్గి మాట్లాడొచ్చు కదా. ఎందుకు మాట్లాడలా? ఈరోజున సపోర్ట్ చేస్తే బాగుంటుంది, సపోర్ట్ చేయకపోతే బాగుంటుందని చెప్పి కొంతమంది డిస్కషన్ జరుగుతున్నప్పుడు అసలు వాళ్ళకి లేనప్పుడు మెగా అభిమానులు మీరు ఎందుకు కొట్టి చచ్చిపోతారు? ఇప్పుడు అక్కడ జరుగుతూ ఉంది, సంఘటన జరిగింది, అల్లు అర్జున్ చేసినటువంటి మిస్టేక్లను బయటపడినాయి, దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఆధారం వెలికి తీస్తూ ఉన్నారు. వీడియో క్లిప్స్ చూడండి ఒకసారి. అల్లు అర్జున్ రాబట్టే అక్కడ సంఘటన జరిగింది. అల్లు అర్జున్ కూడా పోలీసులను కూడా నిందించాడు. పోలీసులు నాకు ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు అంటారు. పోలీసులు అంటే నాకు ఇంటిమేషన్ ఇచ్చారని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. అసలు సంధ్యా థియేటర్కి వెళ్ళడానికి పర్మిషనే లేదు, అలాంటిది అల్లు అర్జున్ పర్మిషన్ ఇచ్చాడని చెప్పాడు. పోలీసులు నిన్న ప్రెస్ మీట్లో పర్మిషన్ మేము క్యాన్సిల్ చేసామని చెప్పారు. అంటే అల్లు అర్జున్ మిస్టేక్లు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడండి. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు తనకు సంబంధించినటువంటి ఈ సంఘటన మీద మాట్లాడితే దానికి కౌంటర్ అటాక్లు ఇస్తున్నాడు తప్ప జరిగిన సంఘటన గురించి కాస్త బాధ వ్యక్తం చేస్తా, నేను తప్పు చేసి అన్నట్టు రియలైజ్ అయినట్టు ఎక్కడ కనిపించట్లా. తన క్యారెక్టర్ మీద నిందపడతా ఉంది, తన క్యారెక్టర్ మీద నిందపడకుండా జాగ్రత్త చేసుకుందామని ఈ అంశమే కనబడుతుంది తప్ప కనీసం ఇక్కడ ఏది కాపాడుకునే రకంగానే తప్ప వాళ్ళకి సహాయం చేద్దాం, తప్పు జరిగిందని చెప్పి ఎక్కడ ఆ ఫీలింగ్ అనేది కనపట్ల అల్లు అర్జున్ విషయంలో. సో ఇక్కడే కాస్త ఇబ్బంది కలిగేది. అల్లు అర్జున్ గారు ఇప్పటికైనా మెగా ఫ్యామిలీని జరిగింది ఏదో జరిగిపోతే అన్ని తప్పు ఒప్పులు అందరికీ సహజం, జరిగినవి పక్కన పెట్టి కలిసి మాట్లాడండి, డిస్కషన్ చేసుకొని ఈ సమస్యకు ఒక కొలిక్కి తెచ్చుకోండి. ఇప్పుడు మీరు బాగానే ఇక్కడ అభిమానులు ఏంటంటే ఇలాగే అడావుడి చేసుకుంటా ఇక్కడ వేలు ప్రాణాల మీద తెచ్చుకునే వాళ్ళు అనేక మంది అయిపోయారు. కాస్త తగ్గడంలో ఏం తప్పు లేదు బ్రదర్, తగ్గేవాడు ఏమి చేతగానాడు కాదు బ్రదర్. మీ డైలాగుల్లోనే మాట్లాడుకుందాం.
తప్పు ఒప్పుకున్నవాడు ఏదో నిజంగా ఈడో తప్పు కాబట్టి ఒప్పుకున్నా అని చెప్పి ఈ రకంగా ఎక్కడ ఏం కనపడవు బ్రదర్. తగ్గి ఉండి మాట్లాడుకోవడం వల్ల సమస్య సాల్వ్ అవుతుంది. రేపన్న రోజున మంచిగా కమ్యూనికేషన్ ముందుకెళ్తూ ఉంటుంది. సో అల్లు అర్జున్ గారు మీ అభిమానులకి ఒకటే చెప్పేది, ఇక్కడ మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఫ్యామిలీ వీళ్ళందరూ ఒకటే కుటుంబం. ఆ కుటుంబం ఇదివరకు ఎలా ఉండాలో ఇప్పుడు కూడా అలాగే ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. దయచేసి కొలిక్కి తేవండి ఇదంతా ఈ అంశాన్ని. ఆ కుటుంబానికి సపోర్ట్గా ఉండటం కోసం ఏం చేయాలో అది చేస్తూ, ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా ఉండడం కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో అవి కూడా ఆలోచించుకుంటూ, నోటిలోంచి వచ్చే ప్రతి మాటకి మనం బదులు చెప్పాలి కాబట్టి నోటిని కాస్త జాగ్రత్తగా పెట్టుకుంటూ ఒక కుటుంబంలో ముందుకెళ్దాం. సో ఈ కుటుంబంలో జరిగేటువంటి సంఘటన ఒక కులికి రావాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. అలాగే మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఫ్యామిలీ ఎప్పుడులాగానే మళ్ళీ ఒక్కటవలం వైపు కోరుకుందాం. దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ కొట్టండి, మరొక నలుగురు షేర్ చేయండి.